మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 47వ డివిజన్ చింతపండు వాడలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గురువారం కాంగ్రెస్ అభ్యర్థి బొల్లం భీమన్నను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనులను చూసి ఓటు వేయాలన్నారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు మంచిర్యాలను ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. అరే సరిపోతుందా మేడం 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 దగ్గర ఫోటో మా చేతి గుర్తు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లోని 47వ డివిజన్లో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొల్లం భీమన్న గారు వారిని గెలిపించండి అని చెప్పి ఈ వార్డు ప్రజలందరినీ కూడా అభ్యర్థించడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ గతంలో కౌన్సిలర్గా పనిచేసిన బానేష్ గారు, అలాగే పద్మ గారు, శ్రీనివాస్ గారు, ఇంకా మిగతా నాయకులందరూ కూడా వాళ్ళని బలపరుస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో ఏదైతే కాళేశ్వరం బ్యాక్వార్డ్తో ఎఫెక్ట్ అయ్యే వార్డులలో ఈ 47 డివిజన్లు ఉన్నాయి. చాలా ఇండ్లు లాస్ట్ టైం బర్త్డే వచ్చినప్పుడు ఇక్కడ ఉండిపోవడం జరిగింది. ప్రేమసాగర్ రావు గారు కరకట్టల నిర్మాణంతో ఆ సమస్యలు పరిష్కరిస్తున్నారు. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ ప్రాంతంలో మనం చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గెలుపు కోసం మేము పనిచేస్తున్నాం. ఇంకొకటి గతంలో ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా నిర్మాణం జరుగుతుంది. మహాప్రస్థానం కూడా నిర్మాణం జరిగింది. 70 ఏళ్ల మంచిర్యాల మున్సిపాలిటీలో ఇక్కడ ఒక హిందూ శ్మశాన వాటిక లేదు ఈ రోజుల్లో, అది కూడా చేస్తున్నారు. అది కూడా చేయడం జరిగింది. అలాగే స్కూల్స్, కాలేజెస్, విద్యా సంస్థల మీద కూడా ప్రభుత్వ విద్యాలయాలు ఏవి ఉన్నాయో వాటికి ₹1,00,000 ఫండ్స్ ఇచ్చి వాటిని బాగు చేయడం అనేది జరిగింది. ఈ మంచిర్యాల అభివృద్ధి కోసమే ప్రేమసాగర్ రావు గారు కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా 2వ అతిపెద్ద మెజార్టీ మనకు దక్కింది. 81% సర్పంచులు మంచిర్యాల నియోజకవర్గంలో గెలిచారు. ఇవాళ రేపు జరగబోయే ఎలక్షన్స్లో ఆ రికార్డు బ్రేక్ చేసి మొదటి స్థానాన్ని ఇవ్వాలని నేను మంచిర్యాల ప్రజలందరికీ కూడా పేరు పెట్టిన విజ్ఞప్తి చేస్తాను. కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించుకుంటే గౌరవ శాసనసభ్యులు సురేఖమ్మ గారు ఆశీస్సులతో ఈ 47వ డివిజన్ ఎంతో పెద్దగా డెవలప్ చేస్తానని, 60 డివిజన్లో ఎక్కలేని డెవలప్ చేస్తానని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకే మనం ముందట కనబడుతుంది. ఐబీ దగ్గర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వాటి వాగ్దిక్కు తీసుకుంటే కరకట్ట, ఇలాంటి పెద్ద పెద్ద పనులు ఒక్కొక్కటి అది 300 కోట్లు, ఇది 250 కోట్లతోని ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ నమ్మకంతో నన్ను ఇక్కడ గెలిపించుకోండి. నేను ఖచ్చితంగా ఇక్కడ ఈ ప్రజల మధ్యలో 40 డివిజన్ ప్రజల మధ్యలో ఉండి నేను పనిచేస్తానని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది.